శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, అధ్యక్ష, అప్రాపరేషన్ బిల్పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు తమరికి, అట్లాగే మా శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రులు భట్టి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, నాదో రిక్వెస్ట్, నేను సబ్జెక్ట్ ఏం డివేట్ కాను. దయచేసి పాజిటివ్గా కూడా చెప్తాము, నెగటివ్ ఉన్నా నెగటివ్గా చెప్తాము, ఏది డివేట్ కాకుండా చెప్తాము. దయచేసి మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా చూసుకోవాల్సిందిగా మీకు కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను నిన్న రాత్రి ప్రిపేర్ అవుతున్నాను అధ్యక్ష. 11 అయింది. నా వైఫ్ పడుకోరా అంది. అంటే లేదు, ఇంకా కొద్దిగా చూసుకోవాలి, ప్రిపేర్ కావాలి అన్న. మిమ్మల్ని మాట్లాడిస్తారానండి, అక్కడ కష్టమే, మాట్లాడలేరు మిమ్మల్ని అన్న మాట మాట్లాడింది. అది చెప్తూ మళ్ళీ నాకు కూడా చెప్పింది అధ్యక్ష, మీరు కూడా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, జాగ్రత్తగా పదాలు జాగ్రత్తగా వాడండి, మంచిగా మాట్లాడండి అని నాకు కూడా చెప్పింది అధ్యక్ష. అంటే అధ్యక్ష, బయట వాతావరణం, బయట అభిప్రాయం మన మీద అలా పోతున్నది అని చెప్పి తమరికి చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదని చెప్పి నేను మీకు వినమ్రంగా మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఈ రెండు కలిసి మాకు ఇచ్చిన బుక్ ప్రకారం అప్రాప్రియేషను ఈ 4 monthsకి ఒకటి 92,000 crores అండ్ ఆడ్. అయితే పద్దుల మీద డిస్కషన్ అయ్యి ఏమైనా సజెషన్స్ అయ్యి జరుగుంటే కొద్దిగా అప్రాప్రియేషన్ ఎక్కువ మాట్లాడగలిగేది, బట్ నో ప్రాబ్లం. ఓవరాల్గా అధ్యక్ష, ఈ బడ్జెటెడ్ గ్లాన్స్లో చూస్తే అధ్యక్ష, అయితే ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల కాలంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అన్న మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అయితే ఈ బడ్జెటెడ్ గ్లాన్స్లో ఒకసారి చూస్తే 23-24లో రియలైజేషన్ వచ్చి 2,24,000 కోట్ల 624, అయితే ఇప్పుడు 2,75,000 కోట్ల 890. అయితే డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఇంతకుముందు 290 ఉన్నా కానీ మేము పెంచలేదు, 275కే లిమిట్ చేసుకున్నాం, వాస్తవాలకు దగ్గర ఉండాలని చెప్పన్న మాట మాట్లాడినారు. ఆ ప్రయత్నం మంచిదే అని చెప్పి నేను తెలుపుతున్నాను అధ్యక్ష. కానీ ఈ 275లో కూడా ఈ 275 ఏదైతే 2,75,890 ఏదైతే పెట్టినారో అది 224 కంటే ఒక సంవత్సరంలో 51,000 కోట్లు అధికంగా ఉంది. ఇప్పుడు అదే 2022-23 నుంచి అప్పుడు చూసుకుంటే 2,04,000 కోట్లు, 23-24లో 2,24,000 కోట్లు, అంటే 20,000 ఎక్కువ రియలైజ్ అయింది 22-23కి, 23-24కి. ఇప్పుడేమో 51,000 కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం. అయితే 51,000 కోట్లు కూడా మేజర్గా దేంట్లో అంటే అధ్యక్ష, ట్యాక్స్ రెవెన్యూలో 20,000 కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం. పోయినసారి రియలైజేషన్ 1,18,000 కోట్లు అయితే ఇప్పుడు 1,38,000 కోట్లు పెట్టుకున్నాం. అయితే 22-23కి, 23-24కి ట్యాక్స్ రెవెన్యూలో 1,06,000 కోట్ల నుంచి 1,18,000 కోట్లు అయింది. సో దట్ వాజ్ అబౌట్ 10.5% గ్రోత్. కానీ 23-24కి, 24-25కి మీరు 20,000 కోట్లు పెంచినారు. ఆ గ్రోత్ అబౌట్ 16.9%.
ఇది కొద్దిగా ఎక్కువగా ఉందేమో అని నా భావన, నా అభిప్రాయం. 10.5% నుంచి ఒకటేసారి మనం ట్యాక్స్ రెవెన్యూలో 16.9% గ్రోత్ వస్తుంది అని అనుకోవడం కొద్దిగా ఎక్కువనేమో అని చెప్పి నా అభిప్రాయం. మీరు మంచి మార్గాలు అన్వేషించి చేస్తే సంతోషమే. సో ఆ బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పడానికి చెప్తా ఉన్నాను. అబ్నార్మల్గా పెంచుకున్నాం, ట్యాక్స్ రెవెన్యూలో వస్తుందని అనుకుంటున్నాం. అట్లనే గ్రాంట్ ఇన్ ఎయిడ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది గ్రాంట్ ఇన్ ఎయిడ్లో 7,000 కోట్ల రూపాయలు పెంచుకున్నాం. యూజువల్గా 2022-23లో 13,179 కోట్లు వచ్చింది. 2023-24లో రిలీజ్ అయింది 13,953 కోట్లు. అప్పుడు మేము కూడా అట్లనే చాలా ఎక్కువ వస్తుంది అనుకున్నాం, 41,000 కోట్లు వస్తుంది అనుకున్నాం. ఐ అగ్రీ 41,000 కోట్లు వస్తుంది అనుకున్నాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తేలేకపోయినాం. మీరు తెస్తామన్న భావనతో మీరు 21,075 కోట్ల రూపాయలు పెట్టినారు. 2022-23కి 23-24కి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్లో పెరిగింది జస్ట్ 5.8%. మీరిప్పుడు దాన్ని 15% ఎక్కువ తెచ్చుకుంటామన్న ఆశాభావంతో మీరు ఉన్నారు. తెచ్చుకుంటే సంతోషం, కానీ మీకు గుర్తు చేస్తున్నా ఇది కూడా మనం అబ్నార్మల్గా ఆశిస్తున్నాము అని చెప్పి నా భావన. అట్లనే బారోయింగ్స్లో మంచిదే అందరం కలిసి కూడా అడుగుదాం సెంట్రల్ గవర్నమెంట్ని, మంచిదే. అట్లనే అధ్యక్ష ఓపెన్ మార్కెట్ లోన్స్లో కూడా చాలా అబ్నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. 40,000 కోట్లు 23-24లో ఉంటే 59,000 కోట్లు, అంటే దాదాపు 19,000 కోట్లు ఎక్కువ అప్పులు తెస్తాము అని చెప్పి. ఒకవైపేమో గత ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసింది, అప్పులమయం చేసింది, భారం పెట్టింది అని ఒకవైపు వాదన మీది. ఇంకోవైపు మళ్ళీ 19,000 కోట్లు, దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కువ అప్పులు తేవటానికి ప్రపోజ్ చేసినారు. ఎస్ సార్ చేసినారు. అయితే నాదొకటే, నేనేం కోరుతున్నా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అంటే, ఒకటి, ఒకవేళ మేము అప్పులు బాగా చేసి రాష్ట్రాన్ని దివాలా తీసుంటే ఇంత అప్పు మళ్ళీ మీకు దొరకకపోయేది కాదు. 20,000 కోట్లు అదనంగా మీకు అప్పు దొరకదు ఒక రాష్ట్రం దివాలా తీసుంటే. అంటే రాష్ట్రం దివాలా తీసుండదు, అది ఒక మార్గం. రెండు, అంచుల్లో ఉంటే 20,000 కోట్లు ఎక్కువ రాదు. రెండు, మీరు ఇంతకుముందు రిప్లైలో అన్నారు, అంటే మనకు అప్పు ఎప్పుడు వస్తుంది, మనకు పరపతి ఉండి మనం పే చేయగలమని వాళ్ళు అనుకుంటేనే, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో ఉండి మేము ఆల్రెడీ కొన్ని అప్పులు రీపేమెంట్ చేసినాం కాబట్టి గత ప్రభుత్వ కాలంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోకి ఉండి మనకు అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం దొరికింది అని నేను అనుకుంటున్నాను. బహుశా అదే మీకు అధికారులు చెప్పుకుంటారు. సో మీరు ఇప్పుడు ఈ అప్పుల్ని కూడా, అంటే బేసిక్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ది, అప్పులు తెచ్చారు మమ్మల్ని అని బదనాం చేశారు. మళ్ళీ మీరు అదే కోవలోకి పోతూ ఉన్నారు. సరే, ఎందుకు పోతున్నారు, పోవద్దా లేదా అని నేను ఇక్కడ కాంట్రడిక్టరీ మాట్లాడట్లేదు. మీరు మళ్ళీ అప్పులకే పోతున్నారని తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సార్ తమ నోట్ చేసుకోండి సార్, నాకు మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్ సార్. అట్లాగే మీరు ఇంతకుముందు రిప్లైలో చెప్పినారు దీనికి సమాధానం. మీరు ఇంతకుముందు రిప్లైలో చెప్పినారు దీనికి సమాధానం. ఏమని చెప్పినారు, మీ అప్పులు తిరిగి కట్టడానికి మేము అప్పులు చేయాల్సి వస్తున్నదన్న మాట మాట్లాడినారు. నేను ఒకటే మీ ద్వారా కోరదలుచుకున్నాను, మీరు తీసుకోబోయే 59,625 కోట్ల అప్పుల్లో ఈ సంవత్సరం గాను ఎంత ప్రిన్సిపల్ ఎంత ఇంట్రెస్ట్ మీరు పేబ్యాక్ చేస్తున్నారు. ఒకవేళ మా అప్పులు తీర్చడానికే మీరు అప్పులు చేయాల్సి ఉంటే 60,000 కోట్లు మీరు అప్పులు కట్టాలి. మీరు 60,000 కోట్లు అప్పులు తీసుకుని ఎంత మీరు బాకీలు కడుతున్నారో ఒకసారి మీ రిప్లైలో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పేబ్యాక్, రీపేమెంట్.
అట్లాగే ఫిస్కల్ డెఫిసిట్లో కూడా తమరు 53,000 కోట్ల 227 చూపించినారు. 53,227 కోట్లు 2023-24లో 33,000 కోట్ల 785 ఉండింది రియలైజేషన్. దట్ వాజ్ 2.59% అగెనెస్ట్ అవర్ జిఎస్డిపి 14,49,000 కోట్లకి. ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ చూపించినారో 2.59%. ఇట్ ఈజ్ విత్ ఇన్ ద పర్మిసబుల్ లిమిట్స్. అదే ఇప్పుడు తమరు 2024-25లో చూపించిన ఫిస్కల్ డెఫిసిట్ 53,000 కోట్ల 53,227 కోట్లు ఏదైతే ఉందో, ఇప్పుడు మన ప్రపోజ్డ్ జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ 16,67 లక్షల కోట్లకు పోయింది అనుకున్నా. 14.49 నుంచి 16.67కి పెరుగుతుంది అనుకున్నా. ఈ అగెనెస్ట్ దిస్ జిఎస్డిపి మీరు పెట్టినటువంటి ఫిస్కల్ డెఫిసిట్ 3.2%, విచ్ ఈస్ ఎక్సెస్ టు అవర్ లిమిట్స్ అని నేను ఈ సభ ద్వారా మీ ద్వారా నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి చెప్పదలుచుకున్న. దీన్ని కూడా వారి రిప్లైలో క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, ఆర్థిక విధ్వంసం జరిగింది గత 10 సంవత్సరాల కాలంలో, ఏమీ చేయలేదు బీఆర్ఎస్ గవర్నమెంటు అన్న మాట మాట్లాడుతున్నారు, అన్న మాటలు వినిపిస్తున్నాయి అధ్యక్ష. సార్, మీరు నిన్న ఒక మాట మాట్లాడారు శ్రీధర్ బాబు గారు. ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినారు. డెవలప్మెంట్ ప్రాసెస్లో అన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ఆ క్రమంలో అంటే మేము ఇండస్ట్రీస్ తెచ్చినాము, ఐటీ తెచ్చినాము అని మేము అనే సందర్భంలో మీరు మాకంటే మొదలు స్టార్ట్ అయింది, మీరు చేసినారు, ఇప్పుడు మేము మీకంటే ఎక్కువ చేయాలనుకుంటున్నాం అన్న మాట మాట్లాడినారు. ఎస్, ఐ అగ్రీ ఫర్ ఇట్. అతనే అధ్యక్ష, మేమేమో ఆర్థిక విధ్వంసం చేయలేదు అధ్యక్ష. మాకు తోచినట్టు మేము అనుకున్నది, మాకు ఏదైతే మేము చేయాలనుకున్నామో ఈ రాష్ట్రంలో ఏ పద్ధతులను అయితే డెవలప్మెంట్ చేయాలనుకున్నామో అది చేసుకుంటూ పోయినాం అధ్యక్ష. మేము సోయిలోనే ఉన్నాం అధ్యక్ష. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అట్లా అలవోకగా రాలేదు అధ్యక్ష. 6 దశాబ్దాలుగా ఎన్నో సంస్థలు పోరాటాలు ఫలితం, ఎంతోమంది బలిదానాల ఫలితం, ముఖ్యంగా మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క పోరాటాల ఫలితం, ఇవన్నిటి సమాహారంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇట్లా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఈ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడం జరిగింది కేసీఆర్ గారి హయాంలో అని చెప్పి నేను మనం చేస్తాం. దానికి అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి, అనేక ప్రశంసలు వచ్చినాయి, అనేక అవార్డ్స్లు వచ్చినాయి, పార్లమెంట్లో చెప్పినారు. ఇవన్నీ కూడా అందరికీ జగమెరిగిన సత్యం. సరే, ఒక్కొక్క ఫార్ములా ఒకళ్ళకి నచ్చకపోవచ్చు, ఒకళ్ళకి నచ్చచ్చు, అది వేరే విషయం. అయితే అధ్యక్ష, దానికి ప్రగతి నేను మాట్లాడేదానికి నాకు సహేతుకమైనటువంటి కారణాలతో పాటే నేను మాట్లాడతాను అధ్యక్ష. నేను మాట్లాడుతున్నది ఆర్థిక విధ్వంసం జరగలేదు, వృద్ధి జరిగింది, అభివృద్ధి జరిగింది. సరే, అది ఎక్కువనా తక్కువనా, మాకంటే మీరు ఎక్కువ చేసి చూపిస్తే మనం తక్కువ చేసినట్టే అవుతుంది. సో ఐ విష్ యూ ద సక్సెస్ ఆల్సో. అయితే ఈ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు అధ్యక్ష 11.3% మా 10 ఏళ్ల కాలంలో చివరిలో మధ్యలో ఇంకా ఎక్కువ ఉండింది, కొద్దిగా తగ్గింది. సరే, లాస్ట్కు 11.3% నమోదైంది అధ్యక్ష. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 8.9%. అది మీ బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు అధ్యక్ష. అంటే 2.4% జాతీయ సగటు వృద్ధి రేటు కంటే తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఎక్కువ ఉన్నది.
అట్లనే అధ్యక్ష 2014లో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 5.05 లక్షల కోట్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 14.49 లక్షల కోట్లు. ఇప్పుడు మళ్ళీ పెరిగితే 16 లక్షల కోట్లకు పోతుంది. ఇది ఇప్పటికే నామోదైన జిఎస్డిపి. అట్లనే అధ్యక్ష జీడిపి కాంట్రిబ్యూషన్, జీడిపిలో రాష్ట్ర కాంట్రిబ్యూషన్, ఈ దేశ జీడిపిలో రాష్ట్ర కాంట్రిబ్యూషను 2014లో 4% ఉంటే ఈరోజు ఇది 4.9%గా ఉన్నది అధ్యక్ష. అట్లనే రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 14 కంటే మొదలు 1,24,000 రూపాయలు ఉంటే ఈరోజు 3,43,000 రూపాయలుగా ఇవాళ తలసరి ఆదాయంగా నామోదైంది అధ్యక్ష. విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ. మనకంటే పైన ఉన్నాయి రెండు, అది ఒకటి ఢిల్లీ, ఒకటి సిక్కిం, చిన్న రాష్ట్రాలు. మన మూడో ప్లేస్లో మనం తలసరి ఆదాయంలో ఉన్నాం. అట్లనే అధ్యక్ష స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, దీంట్లో కూడా అధ్యక్ష ఏదైతే మొత్తం మన ఖర్చులో దాదాపు 80%కు పైగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మన సొంత ఆదాయం డబ్బులే ఇవాళ ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. ఇది దేశంలోనే వీఆర్ నంబర్ 2, హర్యానా తర్వాత మనం ఉన్నాం అధ్యక్ష. అట్లనే అధ్యక్షుల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 2014 కంటే మొదలు 54,000 కోట్లు ఉంటే మొత్తం ఈ 10 సంవత్సరాల్లో 3,36,000 కోట్లకు చేరుకున్నది అధ్యక్ష మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అప్పుల గురించి మాట్లాడినారు. అప్పులు కూడా అధ్యక్ష మన జిఎస్డిపిలో 28.2% మాత్రమే ఉన్నది అధ్యక్ష. ఇది ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కింద నుంచి 4వ రాష్ట్రంగా మన అప్పులు తెచ్చిన రాష్ట్రంగా ఉన్నది. కొన్ని రాష్ట్రాలు 50% కూడా తెచ్చినాయి, కొన్ని 40% తెచ్చినాయి, కొన్ని 30% నామోదైంది. మనం 28.2%గా మన తెలంగాణ రాష్ట్రం అప్పులు తేవడంలో నామోదైంది అధ్యక్ష. కానీ బదనాం చేసినారు, ఎక్కువగా అప్పులు చేసిరని. వాస్తవాలు ఇది అధ్యక్ష. అట్లనే అధ్యక్ష పరిశ్రమల రంగంలో 22,722 కొత్త పరిశ్రమలు స్థాపించబడి 2,60,000 కోట్ల రూపాయల పెట్టుబడి 18 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. అట్లనే ఐటీ రంగంలో 2013లో 57,000 కోట్లు మాత్రమే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ మన తెలంగాణ రాష్ట్రం 2,41,000 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఆ రోజు 3 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో ఉంటే ఇవాళ 9 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వచ్చినాయి అధ్యక్ష. అట్లే అధ్యక్ష వ్యవసాయాల్లో రైతు బంధు ద్వారా 69 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించిన అధ్యక్ష. రైతు బీమా ద్వారా 1,11,000 మంది రైతు కుటుంబాలకు 6,000 కోట్లు చెల్లించిన అధ్యక్ష. రైతు రుణమాఫీ కింద 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లనే పవర్ సబ్సిడీ రైతులకు 61,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇతర ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, అవన్నిటికి కూడా 11,000 కోట్లు, డ్రిప్ కావచ్చు, ఇట్లా మొత్తం రైతులకు 1,85,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో సాయం అందించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష పంట విస్తీర్ణం పెరగటానికి, పంట ఉత్పత్తులు పెరగటానికి, దిగుబడి పెరగటానికి కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయ చెరువుల ద్వారా కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కావచ్చు, చెక్ డ్యామ్ల నిర్మాణం ద్వారా కావచ్చు, ఇవాళ 2,68,00,000 ఎకరాలకు పంట విస్తీర్ణం పెరిగిందని చెప్పి వ్యవసాయ శాఖ గణాంకాలు చెప్తున్నాయి అధ్యక్ష. అట్లనే 2014లో వరి ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నులు ఉంటే ఇవాళ 3 కోట్లకు పైగా మెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యం దిగుబడి ఇవాళ అవుతా ఉన్నది అధ్యక్ష. 68 లక్షల నుంచి 3.5 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇదంతా కూడా వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి అని నేను మీ ద్వారా గౌరవ సభకు, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. అట్లనే పేదలను ఆదుకునే దిశలో ఆసరా పెన్షన్ల కోసం 65,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి పథకంలో ఆడబిడ్డ పెళ్లి చేస్తే 13 లక్షల
పైచిలుకు మందికి 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్ 291 ఉంటే 1022 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసం, పేద బడుగు బలైన వర్గాల పిల్లల కోసం మంచిగా చదువుకోవాలని 291 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 1022 స్కూల్స్ దాంట్లో పెంచుకున్నాం అధ్యక్ష. దాదాపు 750 స్కూల్స్ కొత్తగా పెట్టినాం. 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ బడ్జెట్లో నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని అభినందిస్తా ఉన్నా. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏదైతే ఉన్నదో కొత్తగా స్కూల్ బిల్డింగ్లు కట్టాలని వారు డబ్బులు దీంట్లో కేటాయించినారు. నేను వారిని అభినందిస్తా ఉన్నా. ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే అధ్యక్ష, గొర్రెల పంపిణీ కింద 5,000 కోట్ల రూపాయలు 4 లక్షల యూనిట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మెడికల్ కాలేజ్ ఇంతకుముందు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 5 ఉంటే ఆ 10 ఏళ్ల ప్రభుత్వం హయాంలో 26 మెడికల్ కాలేజ్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కొత్తగా 21, 5కి 21 అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పుడు ఇంకా కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు 2,850 ఉంటే ఇప్పుడు 8,515 ఎంబీబీఎస్ సీట్లు పెరిగినాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో. మైనారిటీ వెల్ఫేర్ కోసం దాదాపు 9,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు స్థాపిత విద్యుత్తు తెలంగాణ రాష్ట్రంలో 7,778 మెగావాట్లు ఉంటే ఈరోజు 18,567 మెగావాట్లకు పెరిగింది అధ్యక్ష. దాదాపు 39,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష చాలా ఉన్నాయి. R&Bలో నా సబ్జెక్టు R&Bలో కూడా అధ్యక్ష డబుల్ రోడ్లు 6,000 కిలోమీటర్లు ఉంటే ఈరోజు 12,000 కిలోమీటర్లకు పైచిలకు డబుల్ రోడ్లు అయినాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. 4 లైన్ రోడ్లు 669 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 1157 కిలోమీటర్లు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అయినాయి అధ్యక్ష. మేజర్ బ్రిడ్జులు, మేజర్ నదులు, కృష్ణా గోదావరి నదుల మీద ఆ రోజు 13 బ్రిడ్జులు ఉంటే ఇవాళ 27 బ్రిడ్జులు అయినాయి అధ్యక్ష. చిన్న బ్రిడ్జులు 2,893 ఉంటే ఇప్పుడు 3,610 కొత్తగా కలిపి అయినాయి అధ్యక్ష. ఇట్లా ఆర్ఓబీస్ అధ్యక్ష ఆ రోజు 32 ఉంటే ఈరోజు 60 అయినాయి అధ్యక్ష. ఇట్లా ఇంకోటి అధ్యక్ష, మొత్తము గవర్నమెంట్ బిల్డింగ్లు 50 సంవత్సరాల కాలంలో 30,43,000 స్క్వేర్ ఫీట్ గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటే 10 ఏళ్ల కాలంలో 1 కోటి స్క్వేర్ ఫీట్లు అదనంగా కట్టినాం అధ్యక్ష. 1,33,00,000 స్క్వేర్ ఫీట్లు. దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు వారి కృషి కూడా ఎంతో ఉంది. ఇంతకుముందు వారు R&B మినిస్టర్గా ఉండే. అంటే 30 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటే 1,33,00,000 స్క్వేర్ ఫీట్లు ఇవాళ కొత్త బిల్డింగ్లు అయినాయి అధ్యక్ష. చాలా రకాలుగా అవి కలెక్టరేట్లు కావచ్చు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, మెడికల్ కాలేజ్, ఇంకా ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నాయి మెడికల్ కాలేజ్, పోలీస్ డిపార్ట్మెంట్లో కట్టినాం, చాలా రకాలుగా. ఇట్లా కేంద్ర ప్రభుత్వానికి కూడా థ్యాంక్స్. నేషనల్ హైవేస్ కూడా పెరిగినాయి అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ హైవేస్ కూడా పెరిగింది. నేషనల్ హైవేస్లో కూడా 2,511 కిలోమీటర్లు ఉంటే 4,983 కిలోమీటర్లు అయింది అధ్యక్ష. ఆల్మోస్ట్ 2 టైమ్స్ నేషనల్ హైవేస్ కూడా పెరగడం జరిగింది. ఇట్లా అధ్యక్ష మిషన్ భగీరథ కూడా చేసినాం. సరే కొందరు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, దాన్ని సరే కాలం నిర్ణయిస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఖాళీ బిందెల ప్రదర్శనలు బంద్ అయినాయా లేవా అనే పాయింట్ తీసుకుంటే అధ్యక్ష, నేను దాని మీద పనిచేసిన కాబట్టి నాకు ఆ కన్సర్న్ ఉంది. నాకు అహోరాత్రులు కష్టపడి పనిచేసిన అధ్యక్ష. నేను మిషన్ భగీరథ మీద అహోరాత్రులు కష్టపడి పనిచేసినాం. అదొక చాలా పెద్ద ప్రయత్నం అధ్యక్ష. అదంత ఈజీగా దాన్ని అలవోకగా దాన్ని తీసేస్తుంటే కొద్దిగా బాధ అవుతుంటుంది అధ్యక్ష. ఎవరు కూడా ఊహించని ప్రాజెక్ట్ అధ్యక్ష అది. సరే దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవచ్చు, లేదు ఏమన్నా జరిగితే యాక్షన్ తీసుకోండి, చర్యలు తీసుకోండి, దానికి నేనేం కాదనను. కానీ ప్రాజెక్టు మాత్రం చాలా గొప్ప ప్రాజెక్టు. ఇవాళ ప్రతి గ్రామానికి నీళ్లు పోతూ ఉన్నాయి. ఇంట్రాలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, అది రొటీన్ మెయింటెనెన్స్లో జరుగుతూ ఉంటాయి. ఇట్లా మన ప్రాజెక్ట్ మన దగ్గర జరిగినటువంటి సార్ ప్లీజ్ సార్ మన దగ్గర జరిగిన ఈ మిషన్ భగీరథ ప్రాజెక్టుని చాలా రాష్ట్రాలు ఇవాళ
మన దాన్ని చూసిపోయి వాళ్ళు చేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నది. సో కాబట్టి అధ్యక్ష, ఆర్థికంగా విధ్వంసం మేము చేయలేదు అధ్యక్ష. మాకు తోచినంత కేసీఆర్ గారు, వారి ప్రభుత్వం, ఇగో ఇటువంటి ఒక మైల్ స్టోన్స్ మేము దాటినాం అధ్యక్ష. ఇదంతా కూడా ఆ రోజు జరిగిన అభివృద్ధి. మాకంటే మీరు ఇంకా గొప్పగా చేయండి, మంచిగా చేయండి, ప్రజలతో ఇంకా మంచి పేరు వస్తుంది, మీకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి, మీకు మేమేం కాదంటలేదు. కాబట్టి విధ్వంసం జరిగింది అన్న మాట సత్యదూరము అని చెప్పి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నా, ఈ ప్రభుత్వానికి కూడా మనవి చేస్తూ ఉన్నా. అట్లనే అధ్యక్ష, అయినా సరే ఇంత చేసిన ప్రజలు మమ్మల్ని అధికారం నుంచి తీసేసినారు, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినారు, వీళ్ళని అధికారంలోకి తెచ్చినారు అధ్యక్ష. అది ప్రజల తీర్పు, మేము గౌరవించాల్సిందే. డెఫినెట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నది, అధికారంలో ఉన్నది. అయితే ఎందుకు మరి మమ్మల్ని తీసేసిర్రు అన్నదానికి కూడా కాంట్రడిక్టరీస్ ఉన్నాయి. మేము అనుకునేది ఏంటంటే మేము ఇంత చేసినా తీసేయడం కూడా అధ్యక్ష జస్ట్ 1.8%. పెద్ద ఎక్కువగా మేము తిరస్కరించబడలేదు సార్. ఇవ్వాలా సార్, అయిపోతున్నా సార్, నేను ఒక్కనే కదా సార్. అయితే నేను కాంట్రవర్సీలో పోను అధ్యక్ష. అయితే మేమేం భావిస్తున్నామంటే, మేము చేసినాం. కాంగ్రెస్ పార్టీ చాలా, అది 6 గ్యారంటీలు కావచ్చు, 6 గ్యారంటీల ద్వారా 13 హామీలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, డిక్లరేషన్స్ కావచ్చు, దీని ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష, మేము చేస్తామని. అయితే ప్రజలు వాళ్ళని విశ్వసించినారు, మాకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారని విశ్వసించినారు. మేము చేసిన దానికంటే వీళ్ళు వస్తే ఇంకా మాకు ఎక్కువ పని జరుగుతుందని విశ్వసించినారు అధ్యక్ష. విశ్వసించి కొంతమంది నమ్మి వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళకి అధికారం వచ్చింది. అయితే అధ్యక్ష, ఇప్పుడు మళ్ళీ అంటారు, ఏమన్నా అంటేనేమో ఇప్పుడే అడుగుతారా, ఇంకా ఇంత తొందరగా అడుగుతారా అండి. నేను అడగడం కూడా కాదు అధ్యక్ష, కేవలం గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఏవైతే హామీలు చెప్పినారో వాటి అమలు చేయాలనే మేము కోరుకుంటున్నాం, వారికి మంచి పేరు రావాలనే మేము కోరుకుంటున్నాం. వాళ్ళే అన్నారు అధ్యక్ష, కొన్నిటికి రేపు రాగానే అన్నారు, కొన్నిటికి నెల అన్నారు, కొన్నిటికి 3 నెలలు అన్నారు, కొన్నిటికి 100 రోజులు అన్నారు, వాళ్ళే అన్నారు. అయితే అధ్యక్ష, అయితే ఇప్పుడు మా బాధ్యత ప్రతిపక్షంగా వారిచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ బడ్జెట్లో పెట్టిర్రా లేదా, పెట్టకపోతే అయ్యా ఇది పెట్టలేదు, పెడితే ఇది పెట్టినారు, లేదు ఇంకొద్ది ఎక్కువ పెట్టండి అని చెప్పే బాధ్యత మా ప్రతిపక్షంగా మా మీద ఉన్నదనే మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని స్వీకరించాలని చెప్పి మా సజెషన్స్ కావచ్చు, మా ఆక్షేపణ కావచ్చు, దాన్ని స్వీకరించాలని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ అధ్యక్ష, ఫస్ట్ 6 గ్యారంటీలే తీసుకుంటా అధ్యక్ష. ఫస్ట్ 6 గ్యారంటీలకే పోతే అధ్యక్ష, రైతుల నుంచి వస్తే రైతు భరోసా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలో, మీరు ఈరోజు తీసుకుంటే 10,000, వచ్చే నెల తీసుకుంటే నేను రాగానే 15,000 అన్నారు. రైతులు నమ్మినారు, మాకు రైతు భరోసా 15,000 వస్తుందని. రావాలనే మేము కోరుకుంటా ఉన్నాం. అయితే ఇవాళ అయితే అధ్యక్ష, ఇవాళ మాకు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది 10,000 రూపాయలు చొప్పునిస్తే. సరే, వారికి కొన్ని ఉన్నాయి, రాళ్ళు గుట్టలకు ఇస్తున్నారన్నారు. సరే, వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు, వారి ఇష్టం, వారి ప్రభుత్వం వారిది, పాలసీ వారు తీసుకోవచ్చు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఉన్నారు. తర్వాత ప్రజలు వాళ్ళు ఆలోచిస్తారు. సరే, వారి ఇష్టం. అదే ఒకవేళ మేము అనుకున్నది ఏంటంటే 10,000 వచ్చిన వాళ్ళందరికీ 15,000 వస్తుందేమో అని అనుకున్నాం. అట్లా అనుకుంటే దాదాపు 21 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. సరే, వాళ్ళు ఎంత తక్కువ చేస్తే 1,000, 2,000, 3,000 కోట్లు తక్కువ అవుతుందచ్చు. వాళ్ళు తీయాలనుకున్న వాళ్ళకి తీసేస్తే తక్కువ. ఏదైనా సరే 17-18,000 కోట్లకు తక్కువ కాదు రైతు భరోసా. అట్లే రైతు బీమా ఉండింది అధ్యక్ష. పోయిన గవర్నమెంట్లో రైతు చనిపోతే పాప మా కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇచ్చేది. దాని ఇన్సూరెన్సే దాదాపు 1,800 కోట్ల రూపాయలు కట్టేది అధ్యక్ష. సో అది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదా,
మరి బడ్జెట్లో మీరు పెట్టినారా లేదా? ఇండికేషన్ ఇది ఓటాన్ అకౌంట్ కాబట్టి ఇండికేషన్ కరెక్ట్గా లేదు. అట్లనే అధ్యక్ష ఇంకొకటి చెప్పినారు, 500 రూపాయలకు వరి పంటకు బోనస్ ఇస్తామన్నారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. బట్ 6 గ్యారంటీలదే చెప్తున్నా నేను. తర్వాత మేనిఫెస్టో పోదాం మళ్ళీ. అది ఇప్పుడు సరే, ఆ 6 గ్యారంటీల దాంట్లోనే 500 రూపాయల బోనస్ అన్నారు. మరి మా అంచనా ప్రకారం వారి అంచనా ఏముంటుందో నాకు తెలియదు అధ్యక్ష. నా అంచనా ప్రకారం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది, 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండింది. ఒక 50 లక్షల మెట్రిక్ టన్నులు తీసేసిన ఓ 3 కోట్ల మెట్రిక్ టన్నులకు 500 రూపాయల బోనస్ ఇవ్వవలసి వస్తే అది 15,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష సాలీనా. అట్లనే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. అదే 6 గ్యారెంటీలనే ఉంది, ఆ కార్డులోనే ఉంది. దాదాపు 50 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ రాష్ట్రంలో నామోదై ఉంటారు అధ్యక్ష. వారికి సంవత్సరానికి 12,000 కోట్లు ఇస్తే వారికి 6,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. రైతు రుణమాఫీ 6 గ్యారెంటీలు లేదు, అది తర్వాత చెప్తా అధ్యక్ష. 6 గ్యారెంటీలో ఉన్నది ఇది. అంటే ఇవన్నీ తీసుకుంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు సంబంధించిందే ఇవాళ మనకు అవసరం వస్తున్నది అధ్యక్ష. మరి డిప్యూటీ సీఎం గారు అన్నారు 19,000 కోట్లు వ్యవసాయానికి పెట్టినాము. మరి దాంట్లో నేను అనుకుంటా ఛార్జ్డ్ ఒక 2,223,000 కోట్లు పోద్దచ్చు సార్. థ్యాంక్ యూ సార్. అయితే 16,000 కోట్ల రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ 40,000 కోట్లకు ఎట్లా మ్యాచ్ చేస్తారు? మ్యాచ్ చేయాలని కోరుకుంటున్నా, ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే మహాలక్ష్మి ఈ లేడీస్కు సంబంధించిన అధ్యక్ష ఒకటి ఇప్పుడు అమలు చేశారు, బస్సు ఉచిత బస్సు అమలు చేశారు. ఐ కంగ్రాచులేట్ ద గవర్నమెంట్. ఇంకా వాళ్ళ కొద్దిగా బాధలు ఉన్నాయి, కొద్దిగా బస్ ట్రిప్పులు పెంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ట్రిప్పులు సరిపోతలేదు, జనాలకు సీట్లు దొరుకుతలేవు, పెంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కానీ దానికి బడ్జెట్లో నెలకు 300 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. 3,600 కోట్లు అవసరం వస్తుంది సంవత్సరానికి. బడ్జెట్లో పెట్టినారా? ఒకసారి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అట్లాగే గ్యాస్ సిలిండర్కి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. ఈ బడ్జెట్లో మీరు పెట్టారా? ఒకసారి క్లారిఫై చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇంకొకటి, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష. సో దీంట్లో మీ వాదన మీది, కానీ ప్రజలు అనుకున్న వాదన నేను మీ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష, సభ ముందు ఉంచుతున్నాను. ప్రతి మహిళ పాపం మాకు వస్తుందేమో అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో 1,63,00,000 మంది 18 సంవత్సరాలకు పైబడిన మహిళలు ఉన్నారు అధ్యక్ష. దాంట్లో ఒక 30 లక్షల మందికి పెన్షన్లు ఆల్రెడీ వస్తున్నాయి అనుకుందాం, వాళ్ళని తీసేద్దాం. ఇంకొక 30 లక్షల మంది ఎబోవ్ పావర్టీలు అయినా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే డబ్బున్న వాళ్ళు అనుకుందాం. 1 కోటి మందికి అయితే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. 1 కోటి మంది మహిళలకు అంటే 1,63,00,000 మందిలో 63 లక్షలను తీసేసిన 1 కోటి మందికి ఇవ్వాలంటే అధ్యక్ష దాదాపు 33,000 కోట్ల రూపాయలు అవసరం వస్తుంది అధ్యక్ష సంవత్సరానికి. లేదు 2,500 ఇంటూ 12 1,63,00,000 మంది 18 సంవత్సరాల పైబడిన మహిళలు ఉన్నారు. దాంట్లో మనం పెన్షనర్స్ మొత్తం 44 లక్షల మంది, 45 లక్షలు ఉంటే ఆ 30 లక్షల మంది లేడీస్ని తీసుకుంటే 30 లక్షల మందిని తీసేయండి 1,63,00,000లో. ఇంకొక 33 లక్షలు అందాజా సుమారు, నాకు కూడా ఏం కరెక్ట్ కాదు, సుమారు ఇంకా 33 లక్షల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా ఎవరన్నా మీరు మీ అర్హత ఏదన్నా పెట్టి ఎవరినన్నా అర్హులు కాదు అనుకొని తీసేసిన ఇంకో 33 లక్షలు, మినిమంగా 1 కోటి మందికి. సార్ నేను మీరు అన్నది నేను అర్థం చేసుకున్నది, ప్రజలు అర్థం చేసుకున్నది నేను చెప్తున్న తర్వాత మీ ఇష్టం, నిర్ణయం మీది, ప్రభుత్వం మీదే, మీరు ఎవరికన్నా ఇవ్వండి. మేము మేనిఫెస్టో ప్రకారం చెప్తా ఉన్నా, నిర్ణయం మీది. 1 కోటి మందికి అయితే ఇవ్వాల్సి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. 2,500 చొప్పున 12 నెలలు ఇస్తే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. సో ఇది కూడా మీరన్నారు 7,200 కోట్లు పెట్టినాము మహాలక్ష్మి అన్నారు, అవసరమేమో 33,000 కోట్లు. ఇది ఎట్లా చేస్తారు? చేయాలనే కోరుతున్నా, ప్రతి మహిళకు అందాలని కోరుతా ఉన్నా.
దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లనే అధ్యక్ష ఇంకొకటి 6 గ్యారెంటీల్లో ఉన్నది ఈ చేయూత. ఇంతకుముందు ఆసరా ఉండే, ఇప్పుడు పెన్షన్ స్కీమ్ చేయూతగా మార్చినారు మీరు. ఈ చేయూతగా యాజ్ ఇట్ ఈజ్గా 44 లక్షలు ఎంత ఆడుగుంది, యాజ్ ఇట్ ఈజ్గా 12,000 కోట్లు సంవత్సరానికి వస్తూ ఉంది. ఇది డబుల్, మీరు 4,000 చేస్తామన్నారు, ఇది 24,000 కోట్లు అవుద్ది. ఇంకా ఏమన్నారంటే కొత్తగా బీడీ పెన్షన్లు కట్ ఆఫ్ తేదీని తీసేస్తాం, కొత్తగా బీడీ పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంకోటి 2 అయ్యకు అవ్వకు ఇస్తామన్నారు, ఇద్దరికి ఇస్తామన్నారు, భార్యాభర్తలు ఇద్దరికి ఇస్తామన్నారు. 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరెంట్స్ కూడా ఇస్తామన్నారు. అంటే నా దృష్టిలో ఇంకొక 5-6 లక్షల పెన్షన్స్ పెరుగుతాయొచ్చు, 50 లక్షల మంది అవుతారేమని నేను అనుకుంటున్నాను. అండ్ అందాజా ఆల్రెడీ ఉన్నవారికి పెంచితే 24,000 కోట్లు, ఇంకొక 3,000 కోట్లు కొత్త పెన్షన్స్కి అవుతాయి, 27,000 కోట్లు చేయుత ద్వారా పెంచడానికి అవుతాయి. మరి దీంట్లో మీరు ఎంత పెట్టినారో నాకు ఐడియా లేదు. ఈ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్లో కొద్దిగా నేను చదవలేకపోయినా, మరి నేను ఆ బ్రేకప్లో నాకు దొరకలేదు. ఉన్నదని అంటున్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, బట్ నాకు దొరకలేదు. మీరు ఒకసారి క్లారిఫై చేస్తే సరిపోతుంది. అట్లాగే అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీరు చాలా ఉదాత్తంగా ఇప్పుడు 3,500 కాన్స్టిట్యున్సీకి 119 కాన్స్టిట్యున్సీకి 4 లక్షల పైచీలకు అవుతాయి, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు. ఎస్సీలకు ఎస్టీలకు 1 లక్ష రూపాయలు ఎక్కువ, అంటే 6 లక్షలు, అంటే దాదాపు 23,000 కోట్ల రూపాయలు కావాలి ఈ ఒక సంవత్సరం మీరు బడ్జెట్లో ప్రతిపాదించిన దాని ప్రకారం. అంటే మీరు తమరు 7,740 కోట్ల రూపాయలు పెట్టినారు ఈ బడ్జెట్లో, అది నాకు కనిపించింది. మిగతాది హడ్కోతోటి మేము టై అయిపోయి, ఇంతకుముందు రిప్లైలో చెప్పినారు హడ్కోతోటి టై అయిపోయి మేము కడతాము అన్నారు. చాలా సంతోషం, మీరు కట్టాలని. ఎందుకంటే ఇప్పుడు మీరు 3,500 తీసుకోవడం చాలా రీజనబుల్గా తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ మీరు ఇది కట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇల్లు లేని పేదవారికి 7,740 మీరు బడ్జెట్లో పెట్టినారు, మిగతాది హడ్కోతో టైఅప్ చేసుకుంటామన్నారు. అది సంతోషం, అది ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లా అధ్యక్ష ఈ ఓన్లీ 6 గ్యారెంటీలు 13 హామీల గురించే చెప్పిన నేను. ఈ 6 గ్యారెంటీలు 13 హామీలే లెక్క తీస్తే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. 1,50,00,000 ఎంత 1,50,000 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి ఎవ్రీ ఇయర్. తమరు 53,000 కోట్ల రూపాయలు పెట్టినారు, కొన్ని బ్యాంక్ నుంచి టైప్ చేస్తామంటున్నారు. దయచేసి మా కోరిక, ప్రజల కోరిక ఏంటంటే అనవసరంగా అనర్హత వేటు వేయకుండా మీరు ఎన్నికల టైంలో చెప్పినట్టు, లేదు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు అర్హులందరికీ మీరు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, అందరికీ చేరాలని చెప్పి కోరుకుంటున్నాం, మీకు మంచి పేరు రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. అందరికీ ఇచ్చి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా తీసుకొస్తారు, ఏం చేస్తారు అన్న విషయం కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు గారు వారు ఆన్సర్ ఇచ్చినప్పుడు చెప్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తాం. ఇవి కాక అధ్యక్ష రైతు రుణమాఫీ ఉంది అధ్యక్ష, మేజరీ నిరుద్యోగ భృతి ఉంది అధ్యక్ష. రైతు రుణమాఫీకి దాదాపు 40,000 కోట్లు కావాలి. నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగాలు లేని వారికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఆ నిరుద్యోగ భృతికి ఒక 14,000 కోట్లు, 30 లక్షల మంది ఎంప్లాయ్మెంట్లో ఎవరైతే నామోదైనరో వారందరికీ కూడా 30 లక్షలే ఉన్నారు, ఎక్కువ లేరు. వారికి ఇచ్చిన 14,000 కోట్లు కావాలి. అంటే రైతు రుణమాఫీ 40,000 కోట్లు, ఇది ఒక 14,000 కోట్లు. అంటే ఇది ఈ వృత్తి ఏమో ప్రతి సంవత్సరం 14,000, రైతు రుణమాఫీ వన్ టైం 40,000 కోట్లు వస్తే సరిపోతుంది. ఇవి కూడా ఎక్కడి నుంచి సమకూరుస్తారో ఒకసారి ఆర్థిక శాఖ మంత్రులు గారు చెప్పాలి. నిరుద్యోగులు చూస్తూ ఉన్నారు, రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో చాలా ఆశగా వాళ్ళకి చెప్పినాడు, ఎవరైనా ఆల్రెడీ కట్టి ఉన్న వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ పోయి తీసుకొచ్చుకోండి లోన్స్, నేను రాగానే క్లియర్ చేస్తానన్నమాట చెప్పినారు. రైతులు చాలా ఆశతో ఉన్నారు, కోటి ఆశలు పెట్టుకున్నారు. వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు రుణమాఫీకి, నిరుద్యోగ వృత్తి కోసం. ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ బడ్జెట్లో, మరి పెట్టినారా నాకు కనిపించలేదు. ఎంప్లాయీస్ కోసం, ఉద్యోగస్తుల కోసం, మంత్రి గారి ఉద్యోగస్తుల కోసం 3 డిఏలు ఇవ్వవలసి ఉన్నది, ఒక పిఆర్సీ ఇవ్వవలసి ఉన్నది. మరి బడ్జెట్లో పొందుపరిచినారా? అట్లాగే ఇవాళ
మేము నోటిఫికేషన్లు వేసి మేము ప్రాసెస్ చేసి మీరు జాబులు ఏవైతే ఇచ్చినారో 21,000 జాబులు ఏవైతే ఇచ్చినారో మరి వారి శాలరీస్కి కూడా ప్రొవిజన్ ఉందా? మీరు ఏదైతే సంవత్సరం లోపల 2 లక్షల కొత్త ఉద్యోగాలు అదనంగా ఇస్తామని చెప్పినారో మరి ఆ 2 లక్షల కొత్త ఉద్యోగాలకు శాలరీస్ పే చేయడానికి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారా? ఈ విషయాలు కూడా క్లారిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గొర్రెల పంపిణీకి కూడా 2 లక్షలు డైరెక్ట్ డెబిట్ చేస్తామన్నారు, దానికి బడ్జెట్లో ఉందా? అట్లాగే మైనారిటీస్ కోసం ప్రతి సంవత్సరం 4,000 కోట్లు పెడతామన్నారు, బడ్జెట్లో 2,200 కోట్లు పెట్టినారు, ఆ గ్యాప్ ఏం చేస్తారు? అట్లాగే మా శ్రీయర్ గారు ఇంతకుముందు అడిగినారు, ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ అభయహస్తం 12 లక్షలని మీరు చెప్పినారు, కానీ మీరు 1000 కోట్లు పెట్టినామన్నారు, అది ఏమాత్రం సరిపోదు, దాన్ని పెంచడానికి మార్గాలు ఏమున్నాయో ఒకసారి చూస్తారని నేను కోరుతా ఉన్నాం. అట్లనే బీసీ సప్లాన్ మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సప్లాన్కి చట్టబద్ధత తెస్తాము, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు పెట్టేటట్టు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నేను భట్టి గారిని ఇంకొక విషయంలో నా మనస్ఫూర్తిగా అభినందించదలుచుకున్నా. నేను చూశాను, లాస్ట్ మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారు ఎస్సీ సప్లాన్ కోసం వారు కృషి చేసినారు, అది బ్రహ్మాండంగానే జరిగింది. అదే లైన్లో ఈ బీసీ సప్లాన్ని కూడా తెస్తారని ఆశిస్తున్నాము. ఈ సమావేశాల్లో పెడతామన్నారు, మీరు మొదటి సమావేశాలు అన్నారు, ఇది 2వ సమావేశం, ఇది కూడా పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఉంది దీంట్లో అంటే అది దాంట్లో వస్తుంది, ఫుల్ బడ్జెట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. అట్లాగే ఆటో కార్మికులకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు, వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు ఆటో కార్మికులు ఉన్నట్టున్నారు, అదో 700 కోట్లు 1000 కోట్ల ఉద్యమం. మరి వాళ్ళకేమో బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారా? ఒక్కొక్క ఆటో కార్మికుడికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం అని చెప్పినారు. అట్లాగే అధ్యక్ష, ఆర్టీసీ ఉద్యోగులందరినీ గవర్నమెంట్లో పర్మనెంట్ చేయాలని పోయిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, తమరు కూడా చెప్పినారు ఎన్నికల ప్రచారంలో కావచ్చు, మీ మేనిఫెస్టోలో కావచ్చు. మరి వారిని రెగ్యులరైజ్ చేసుకుని వారికి ప్రభుత్వ వేతనాలు ఇవ్వడానికి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారా? అది కూడా ఒకసారి క్లారిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అయితే టోటల్గా భట్టి గారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే వారు పోయిన ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి ఇచ్చిన హామీలన్నిటికి కూడా ప్రొవిజన్ పెట్టినారు, పెట్టి తర్వాత ఫెయిల్ అయినారు అన్నారు. సరే, కొన్ని సక్సెస్ అయినాం, కొన్ని ఫెయిల్ అయినావచ్చు, అన్ని ఫెయిల్ ఏం కాలేదు. నేను చాలా మా గవర్నమెంట్లో హామీ ఇవ్వని మేనిఫెస్టోలో పెట్టని కూడా చాలా కేసీఆర్ గారు చేసినారు, అట్లా కూడా చేసినారు, కొన్ని పెట్టి చేయలేకపోయినాం, ఇవన్నీ జరిగినాయి. ఇదంతా చరిత్ర, ఎవరు కాదని లేని చరిత్ర. అట్లాగే నేనేమనుకుంటున్నా, నా అభిప్రాయం ప్రకారం మేమేమో ఉన్న హామీలన్నిటికీ డబ్బులు వస్తాయన్న ఆశతోటి బడ్జెట్లో పెట్టి కొన్నిట్లో ఫెయిల్ అయినాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది, హామీలు ఇచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం ఈ పార్టీ అప్పుడు లెక్కలు వేసుకోలేకపోయింది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏమవుతుంది ఎన్నికల కంటే ముందు లెక్కలు వేసుకోకుండా హామీలు ఇచ్చి ఇవాళ బడ్జెట్లో అవన్నిటినీ పెడితే మీట్ కాలేం కాబట్టి ప్రతి దాంట్లో కూడా కొన్నిటికి తక్కువ పెట్టినారు, కొన్నిటి ప్రస్తావనే లేకుండా పోయింది. ఇది నా అభిప్రాయం. ఇది తప్పు అని అంటే మంత్రి గారు వారి స్పీచ్లో వారి రిప్లైలో చెప్పాలి. అయితే అధ్యక్ష, ఒక చిన్న కొన్ని ప్రజా సమస్యలు అధ్యక్ష, కొన్ని వారు ఆర్థిక శాఖ మంత్రి గారిని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. సేమ్ వారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వారు ఇటువంటివి మాకు చెప్పేవారు, మేము నోట్ వేసుకునేవారం, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుతారు కాబట్టి. 40 minutes అయిపోయింది, ఇంకో 5 minutes, 10 minutes, 5 minutes క్లోజ్. అధ్యక్ష, ఈ సెకండ్ ఏఎన్ఎంల శాలరీస్ జనవరి నుంచి పెండింగ్ ఉన్నాయని వాళ్ళు రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష. ఒకసారి మంత్రి గారు అది నోట్ చేసుకోవాలి, అది క్లియర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లనే 104 సిబ్బంది శాలరీస్ 4 months నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా. మధ్యాహ్న భోజన సిబ్బందికి 10,000 రూపాయలు పెంచుతామని మీరు మేనిఫెస్టోలో పెట్టినారు. బట్ ఏదైనా పాత జీతాలు అయినా సరే 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు, అట్లనే వంట సరుకులు కూడా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, వారిది కూడా క్లియర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ చిన్న వాళ్ళు అధ్యక్ష వీళ్ళంతా. అట్లనే మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సీఎం బ్రేక్ఫాస్ట్ అని ఒక పథకాన్ని పెట్టినాం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టే పథకం ఒకటి
పెట్టినాం. మరి అది మంచి పథకమే అది. కానీ ఇప్పుడు దానికి కొద్దిగా బ్రేక్ పడ్డది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేయించి దయచేసి ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసే విధంగా నిధులు విడుదల చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా. అట్లనే డిసెంబర్ జనవరి నెలల్లో ఆసరా పెన్షన్లలో ఏదో ఒక నెల ఆగింది. అయితే డిసెంబరా లేకపోతే జనవరి ఒకసారి చెక్ చేసి దయచేసి ఒకవేళ డిసెంబర్ది ఇచ్చుంటే జనవరిది ఇవ్వండి, లేదు జనవరిది ఇచ్చుంటే డిసెంబర్ది ఆగిపోయినట్లు లెక్క అవుద్ది. ఒకసారి చెక్ చేసి అది కూడా క్లియర్ చేయాల్సిందిగా నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా. అట్లనే ఆర్టీసీ బస్సులు ఇంతకుముందు చెప్పిన నేను ఫ్రీ బస్ సౌకర్యం పెట్టినారు, కంగ్రాచులేషన్స్. దాంట్లో ఏమన్నా ఇప్పుడు మహిళలు ఎక్కువగా పోతూ ఉన్నారు, ఇబ్బంది అవుతూ ఉన్నది, సీట్లు దొరకట్లేదు, వీలైనంతగా బస్సులు పెంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ద్వారా మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వీలైనంతగా బస్సులు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లనే అధ్యక్ష, ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు, వారికి నెల నెల అయినా గౌరవ వృత్తి చొప్పున ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరినాము. ఆటో కార్మికులు చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా కోరినాము. అట్లనే అధ్యక్ష, మీరు చాలా ఉదాత్తంగా 4 లక్షల ఇండ్లు కాదు 5 లక్షల ఇండ్లు కట్టిద్దాము ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఉదాత్తంగా మీరు అడుగుతా కూడా ఇస్తామన్నారు. చాలా ధన్యవాదాలు మీకు. అదే స్పిరిట్లో నాదొక రిక్వెస్ట్ మీకు. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో గృహలక్ష్మి 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉంటాం అధ్యక్ష. వాళ్లకు శాంక్షన్ అయిపోయినాయి, ప్రొసీడింగ్స్ పోయినాయి. పాపం వాళ్ళు కట్టుకుంటామో అని ఓపులో ఉన్నారు. వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండరు అధ్యక్ష, పేదవాళ్ళు ప్రజలే వాళ్ళు కూడా ఒక్క నిమిషం సార్. సో వాళ్ళు కూడా సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఓట్లేసినారు సార్, వాళ్ళు కూడా ఓట్లేసిన వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ దాంట్లో కూడా. సార్ నా నియోజకవర్గం చెప్తున్నాను సార్, ఐ స్టాండ్ ఫర్ ఇట్. నా నియోజకవర్గంలో సార్ నేను అప్పుడు హౌసింగ్ మినిస్టర్ని ఉంటుంది కాబట్టి 3,000 ఉండే ప్రతి నియోజకవర్గానికి. నాకు 6,000 ఇండ్లు ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకున్నాను సార్. 3,000 అదనంగా తీసుకున్నాను నేను. కొద్దిగా హౌసింగ్ మినిస్టర్ కాబట్టి నాకు కొద్దిగా ప్రివిలేజ్ ఉంది. ఒక నిమిషం సార్. అయితే నేను సార్ ఐ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. అప్లికేషన్లు ఎవరు చేసుంటే వాళ్ళందరికీ శాంక్షన్ చేస్తారు సార్. నేను అసలు ఇది ఏ పార్టీ ఇది ఏమి చూడలేదు సార్, అందరికీ చేసిన సార్. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు సార్, దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి పేదలే సార్ వాళ్ళు. ఆ ఒక్క స్కీమ్ని కంటిన్యూ చేయండి సార్. పాపం వాళ్ళ ప్రొసీడింగ్స్ పోయినాయి కాబట్టి అది కంటిన్యూ చేయాలని చెప్పి ఆ 3 లక్షల 5 లక్షలకు కన్వర్ట్ చేయండి సార్. మీరు ఒకటేసారి చేయకపోతే 2 దఫాల్లో చేయండి సార్, మీ ఇష్టం. రెండు దఫాల్లో చేయండి సార్. అట్లా వాళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పి తమరి ద్వారా నేను ఆర్థిక శాఖ మంత్రిని కోరుతాను. వాళ్ళు ఆశతో ఉన్నారు సార్ పాపం. అట్లాగే అధ్యక్ష, అందరి కోరిక కూడా మీరు విన్నారు సార్. అయిపోయింది సార్, ఒక్క 5 minutes. అందరి కోరిక కూడా మీరు విన్నారు. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడినమే. మా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామాలు ఉంటాయి, ఓటర్లు ఉంటారు సార్. మేము ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీ నిధులు సిడిపి ఉన్నాయో, ఎస్డిఎఫ్ ఉన్నాయో, దయచేసి అవి ఇంతకుముందు ఏదైతే ఉండేనో సరే ఒకసారి తీసినారు, ఒకసారి ఉండేను. మేము చేసిన పొరపాటు మీరు చేయకండి సార్. మేము చేసిన పొరపాటు మీరు ఎందుకు చేయాలి సార్? మీరు మంచిగా పేరు తెచ్చుకోండి సార్, చాలా ఉదాత్తంగా చేయండి సార్. సరే అంటే ఒకవేళ అంటే కాబట్టి బట్టి గారికి ఇచ్చాము, అందరికీ ఇచ్చాము సార్, అందరికీ పోయినాయి. సరే సార్ గతం గతగా ఇప్పుడు నేను ఉన్నాను సార్, నా కాన్ఫరెన్స్లో నేను గెలిచాను. నేను ఎంత సార్ 2.5% తోటే గెలిచాను నేను. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా ఉన్నట్టే కదా సార్. కాబట్టి దయచేసి మా కాన్స్టిట్యున్సీలో ఇదివరకే మంజూరు చేసినటువంటి పనులు ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అటువంటి క్యాన్సిల్ చేయదు సార్. దయచేసి ఆపకుండా, అభివృద్ధి పనులు ఆపకుండా అన్ని కాన్స్టిట్యున్సీలలో కంటిన్యూ చేయండి. ఇంతకుముందు మంజూరు చేసినాయి. అందరు ప్రజలు ఉంటారు సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటారు, బీజేపీ పార్టీ, అందరు ఓటర్లు ఉంటారు సార్, ప్రజలే సార్ వాళ్ళు. దయచేసి అవి కంటిన్యూ చేయండి సార్. అట్లాగే సిడిపి ఎస్డిఎఫ్ కూడా మా ద్వారా మీకెంత గౌరవం ఉందో మాకు కూడా అంత గౌరవం ఉండొచ్చు, గౌరవం ఉండేటట్టు చూడాలని నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా సార్. నా కాన్ఫరెన్స్లో ఇంకొక కోరిక సార్, నా కోరిక సార్, మా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల నుండి వారికి తెలుసు ఈ గల్ఫ్కు పోతారు సార్. వాళ్ళు నిరుద్యోగ యువత ఉపాధి కోసం గల్ఫ్కు పోతారు.
అయితే చాలామంది పోతారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది ఉంటారు సార్. 18,000 మంది ఈరోజు గల్ఫ్లో నా కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు. అట్లా రెగ్యులర్గా పోతూ ఉంటారు. అయితే సార్ మెయిన్ నిజామాబాద్ అండ్ కరీంనగర్లో ఎక్కువ ఉంటుంది సార్. అయితే సార్ అక్కడ నేను ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు నాక్ అనే సంస్థ ఉంటుంది సార్. ఆర్ఎండ్బిలో ఆ నాక్ అనే సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెడతారు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ యువకులకు ట్రైనింగ్ ఇప్పించి, అంటే ప్లంబర్గా కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, పెయింటర్గా కావచ్చు, ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి గల్ఫ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు మంచి జీతాలు వస్తాయి, ఉద్యోగాలు దొరుకుతాయి. సో అట్లా ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి కొద్దిగా నేను మినిస్టర్, ఆర్ఎండ్బి మినిస్టర్ని కాబట్టి నాకు నా సంస్థ నా అధీనంలో ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యున్సీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని 5 కోట్ల రూపాయలకు మంజూరు చేసినాం సార్. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసుకున్నాము, భూమి పూజ చేసినాము, టెండర్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది సార్. సార్ మీకు నా విజ్ఞప్తి, దయచేసి ఇది నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయం. మీ ద్వారా నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి దాన్ని రీస్టోర్ చేయండి. ఒక సెంటర్ సార్, స్కిల్ డెవలప్ సెంటర్ జస్ట్ 5 కోట్ల రూపాయలు సార్. మీరు నేనేమనుకున్నానంటే యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్గా ఒక కాన్స్టిట్యున్సీలో చూద్దాం, చూసి ఒకవేళ ఇది మంచిగా ఉంటే అన్ని కాన్స్టిట్యున్సీలో పెట్టిన తప్పులు అంటే అన్ని కాన్స్టిట్యున్సీలో ఉండరు సార్. అది చాలా తక్కువ, అంటే అదే స్కిల్ డెవలప్ సెంటర్లు ఈ బిల్డింగ్ కోసం అట్లా అన్ని కాన్స్టిట్యున్సీలో చేద్దాం అనుకున్నాం సార్. అనుకొని చేశాను. ఇదొకటి దయచేసి తమ ద్వారా నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక అధ్యక్ష లాస్ట్ ముగిస్తాను అధ్యక్ష. సార్ మీరు ప్రజలు మమ్మల్ని కాదని మీరు ఇంకా మాకంటే ఎక్కువ చేస్తారని మీకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం 3 పువ్వులు 6 కాయల్లాగా పరిపాలన సాగాలని కోరుకుంటున్నారు ప్రజలు. నేను కూడా అట్లనే కోరుకుంటా ఉన్నా. కానీ దురదృష్టవశాత్తు 30 తిట్లు 60 బదనాములుగా నడుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇది మేము ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుల అధ్యక్ష ఇటువైపు నుంచి బట్టన్న ఉత్తమన్న అని మాట్లాడతాం, అటువైపు నుంచి ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఆపేద్దాం, ఇప్పటికన్నా ఆపేద్దాం, ఈ రోజుకన్నా ఆపేద్దాం. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పాలన మీద దృష్టి పెట్టండి. మీ మీద కోటి ఆశలతో ప్రజలు ఉన్నారు. మీరు 6 గ్యారంటీల ద్వారా, 13 హామీల ద్వారా, మేనిఫెస్టో ద్వారా చాలా వందల హామీలు ఇచ్చినారు. ప్రజల ఆశతో చూస్తున్నారు. వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఆదాయ మార్గాలు పెంచడానికి ప్రయత్నం చేయండి. మా సహాయం కూడా మీకు ఉంటుంది. మేము కూడా సహకారం అందిస్తాం. పెంచి ప్రజల వారి యొక్క ఆశల్ని తీర్చే ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి పథకాలు వీటిని కొనసాగిస్తూనే మీరు మంచిగా పరిపాలన చేయాలని, ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవాలని మీ అందరినీ కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. హాఫ్ మినిట్ 45 minutes సార్, అయిపోయింది. మీరు 1 minute సార్. ఐఎమ్ కంక్లూడింగ్. ఇంకా 100 రోజులు అన్నారు అధ్యక్ష. సభ్యులు ఉన్నారు. 100 రోజులు 6 గ్యారంటీలకే, నేను వేరే పోవట్లేదు అధ్యక్ష. 100 రోజులు అన్నారు. మార్చి 9కి 100 రోజులు అయిపోతుంది అధ్యక్ష. ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఎలక్షన్లు ఉంటాయి అధ్యక్ష. దయచేసి మీరు ఈ బడ్జెట్లో ఇంకా మీరు ఏమైనా చేయదలుచుకుంటే చేసి ఈ 100 రోజుల లోపలనే మీ హామీల అమలుని కార్యాచరణ మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల యొక్క కోపాన్ని చవిచూడవలసి వస్తుందని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా స్పీకర్ గారికి మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.